నమస్కారం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నాగపూర్ బలవంతపు మత మార్పిడి కేసు సామాజిక వర్గాల్లోనే కాదు, చట్టపరమైన మరియు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఒక భారతీయ వైమానిక దళ అధికారికి చెందిన కుటుంబం ఒక మహిళ ఎదుర్కొన్నట్లు ఆరోపించబడుతున్న సంఘటన దేశంలో మత మార్పిడులు, మహిళల భద్రత మరియు చట్టాల అమలు గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ వీడియోలో నాగపూర్ ఘటన, దాని వెనుక ఉన్న ఆరోపణలు, దేశంలోని ఇతర ఉదాహరణలు, చట్టపరమైన కోణం మరియు ప్రతిపాదిత పరిష్కారాలను వివరంగా పరిశీలిద్దాం. నాగపూర్ ఘటన ఏమిటి? పోలీస్ కేసు వివరాల ప్రకారం 24 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ తన పాత క్లాస్మేట్ అయిన అయాజ్ తాజ్ మదారే అనే వ్యక్తితో సంప్రదింపులోకి వచ్చింది. ఫిబ్రవరి 2025లో ఒక ప్లాట్ డీల్ గురించి మాట్లాడాలని చెప్పి ఆమెను వర్ధా రోడ్డులోని ఒక హోటల్కు పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆమెకు ఇచ్చిన జ్యూస్లో మత్తు పదార్థాలు కలిపినట్లు కేసులో పేర్కొనబడింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో లైంగిక దాడి జరిగిందని, అలాగే వీడియోలు రికార్డ్ చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ వీడియోలను ఉపయోగించి బాధితురాలిని దీర్ఘకాలం పాటు బెదిరించినట్లు మరియు ఆర్థికంగా దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి సుమారు 15 నెలల పాటు కొనసాగిందని కేసు వివరాలు చెబుతున్నాయి. బలవంతపు మత మార్పిడి ఆరోపణలు. మే 31న బాధితురాలిని కమలేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఆమెపై మతపరమైన ఒత్తిడి తెచ్చినట్లు మరియు కొన్ని మతపరమైన ప్రక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఆమె ఏడుస్తూ తనను వదిలేయాలని వేడుకుంటున్నట్లు కనిపిస్తోందని కొంతమంది పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలపై కూడా అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి భర్త భారత వైమానిక దళంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. అతను తిరిగి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. మరొక వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇది ఒంటరి కేసేనా లేదా దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్యలో భాగమా? ఇది ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులు గత కొన్నేళ్లలో నమోదయ్యాయి. నాసిక్లో టీసీఎస్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలున్న ఒక కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. ఉత్తరప్రదేశ్లో చంగూర్ బాబా కేసు పేరుతో వివిధ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ వందలాది మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అలాగే థానేలో ఒక విదేశీ పౌరుడు ప్రలోభాల ద్వారా మత మార్పిడులకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. ఈ కేసులన్నింటిలోనూ ఆరోపణల స్వభావం వేర్వేరుగా ఉన్నప్పటికీ ప్రలోభాలు, మోసాలు లేదా మానసిక ఒత్తిడి వంటి అంశాలు తరచూ ప్రస్తావనకు వస్తున్నాయి. చట్టపరమైన కోణం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పిస్తుంది. కానీ ఈ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ప్రజాశాంతి, నైతికత మరియు చట్టబద్ధతకు లోబడి ఉంటుంది. అంటే ఎవరైనా స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకోవచ్చు. కానీ బలవంతం, మోసం లేదా ప్రలోభాల ద్వారా జరిగే మార్పిడులు చట్టవిరుద్ధంగా పరిగణించబడవచ్చు. కొన్ని రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. నిపుణులలో కొందరు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం అవసరమని వాదిస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ చర్చ. ఈ కేసుల నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ మళ్లీ చర్చలోకి వచ్చింది. యూసీసీ అంటే దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన పౌర చట్టాలు అమలు చేయడం. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో ఒకే చట్టం ఉండాలని మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే వ్యతిరేకులు మాత్రం ఇది మత స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. నాగపూర్ ఘటన ఒక వ్యక్తిగత నేర కేసు మాత్రమేనా లేదా పెద్ద సామాజిక సమస్యకు సంకేతమా అనే ప్రశ్నపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏ మతం పేరుతో అయినా బలవంతం, మోసం లేదా మహిళలపై దాడులను సమాజం అంగీకరించకూడదు. చట్టాలు కఠినంగా అమలు కావాలి. బాధితులకు న్యాయం జరగాలి. అలాగే సామాజిక చైతన్యం కూడా పెరగాలి. ధన్యవాదాలు. ఈ అంశంపై మీ అభిప్రాయమేమిటి? కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు దేశం, రాజకీయాలు, చట్టాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, తాజా వార్తలపై ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తాజా వార్తలు మీకు ముందుగా అందుతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.